పర్యావరణం ప్రకృతి ప్రేమికుడు. మేము అనుకోకుండా రైల్వే స్టేషన్లో పుష్పల్ ట్రైన్ పోతుంటే కలవడం జరిగింది. ఎందుకంటే అన్న ప్రకృతి అంతా నాశనం అయితే ఈనాడు భూకంపాలు అనేక అనర్థాలకు కొలువైంది. అందుగురించే ఇతను ఎక్కడ ప్రకృతి వినాశనం అవుతున్నప్పుడు అక్కడ పోయి తన మాటతోటి పాటతోటి నిరసన తెలిపే గుణగణం ఉన్నది. ఇతను వరంగల్ జిల్లా ప్రకృతి ప్రేమికుడు. ఎందుకంటే రోడ్ వెంబడి చెట్లు మొక్కలు నాటడం జరిగింది కొత్తగా. అప్పుడు భారీగా ఉన్న చెట్లను కూడా ప్రభుత్వ పరంగా రోడ్ వెడల్పు కార్యక్రమంలో తొలగించడం జరిగింది. అప్పుడు కూడా తను నిరసన తెలుపుతూ ఒక ప్రత్యేకించి పర్యావరణం కాపాడమే తన బాధ్యతగా ఒక భారత పౌరునిగా ముందుకు సాగుతున్నాడు. అన్నకు మనందరి తరఫున వందనాలు చెప్తూ గుంపు గుంపు చెట్లు పోయేరో మా పల్లెలన్నీ గూడెమంతా బోడదాయేనా, గుంపు గుంపు చెట్లు వాయే గూడమంతా బోడదాయే, గుంపు గుంపు చెట్లు వాయే గూడమంతా బోడదాయే, నిట్ట నిల్వ నీడలేకారో నా పల్లెలన్నీ వానరాక వాడిపోయేనా, నిట్ట నిల్వ నీడలేకారో నా పల్లెలన్నీ వానరాక వాడిపోయేనా, పల్లెలాగు గొడుగు పోలే పచ్చదనము నీడనిచ్చే, పల్లెలాగు గొడుగు పోలే పచ్చదనము నీడనిచ్చే, రావి చెట్టు ఎటు వాయేరో నా పల్లెలల్లా రామచిలకల జాడలేదురో అంటూ ప్రకృతిని కాపాడాలి, గుట్టలను కాపాడాలి. ఈ ప్రకృతి మనకు అన్ని విధాల సర్వ రోగాలకు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి తల్లిలో మనం ఉండాలి, మనం ఆ పర్యావరణం ప్రకృతిలో ఉండాలంటూ గొప్ప సందేశం ఇయ్యనికి పోతున్నా. అన్న నీ పేరేం పేరన్నా? ప్రకాష్. మాట్లాడు దీని గురించి పోతున్నా. నమస్తే అండి, నా పేరు ప్రకాష్. నేను వరంగల్లో ఏ చెట్టు కొట్టేసినా అక్కడ ఉండి అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు మరియు కార్పొరేషన్ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నేను హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు వెళ్తున్నా. దేని వరకు అంటే వికారాబాద్లో ఉన్నటువంటి దామగుండం ఫారెస్ట్లో నేవీ రాడార్ ప్రాజెక్ట్ వస్తుంది. దీన్ని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆల్టర్నేటివ్గా వేరే ప్లేస్లో పెట్టాలనేదే మా ఉద్దేశం. దానికోసం ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. ఈ వికారాబాద్ ఫారెస్టు సుమారు 3000 ఎకరాలు. 3000 ఎకరాలు మొత్తం కూడా రాడార్ ప్రాజెక్టుకి ఇచ్చారు. దీనివల్ల 60,000 మంది ప్రజలు ప్రత్యక్షంగా నష్టపోవడానికి అవకాశం ఉన్నది. 12 లక్షల చెట్లు నరికివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీన్ని నిరసిస్తూ శాంతియుతంగా ఇందిరా పార్క్లో ధర్నా చేయడానికి చూస్తున్నాం కదా. ప్రకృతి అంటే అతనికి ఎంత ప్రేమో ప్రకాష్ అన్నకు. ఎందుకంటే అతను చేసే ఉద్యమాన్ని అతని సొంత గురించి కాదు, తన కుటుంబం గురించి కాదు, అతను చేసేదంతా ప్రకృతిని కాపాడితే ఇదంతా మనల్ని కాపాడుతుంది. ఈ సంపద అంతా ప్రజలకు అవసరమని గొప్ప సందేశం ఇచ్చిన మా అన్నకు ప్రతికి వందనాలు చెప్తూ మేము పుష్పల్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. అందుగురించి అన్న ఇక్కడ ఈ ట్రైన్లో కలవడం థ్యాంక్ యూ బ్రదర్. మీరు చేస్తున్న ఉద్యమానికి ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుంది. మీరు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయాలి. మీరు ఏ చేసినా ప్రజలారా ఇది ప్రకృతి, ఇది మనకు కావాల్సిన ప్రకృతి నాశనం అవుతున్నప్పుడు మీరు కూడా ప్రజలు కదాలని ప్రజలకు కూడా సందేశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రకాష్.